హలో నమస్తే అండి. మీరు చూస్తున్నారు సిఆర్‌కే వీడియోస్ 16. ఈరోజు వీడియోలో మీరు చూసే వచ్చుంటారు టైటిలు. చూడప్పా ఈ వీడియోలో ఏం లేదప్పా, సోది తప్ప. ఇంకా తర్వాత మీ ఇష్టమప్పా. టైటిల్ ఇలా ఉంది గదా! సో, టైటిల్ చూసొచ్చిండారు అంటే నిజంగా మీకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. ఇలా ఎందుకంటున్నానంటే పొద్దున్నే ఒక వీడియో పెట్టానండి. నేను పొద్దున్నే మార్కెట్ అంతా గూడా బండ్లో తిరుగుతూ మీకు స్టాక్ ప్రతి మండీలో ఎంత దిగింది అనే విషయాలైతే మీకు సమాచారం అయితే అందివ్వడం జరుగుతోందండి. దానికి సంబంధించి పెట్రోల్ ఖర్చులు గూడా రావడం లేదు. కనీసం 5,000 మందైనా చూడాలి అని చెప్పి టైటిల్‌లో అయితే చెప్పడం జరిగింది. వీడియోలో గూడా చెప్పడం జరిగిందండి. అందరూ కొంచెం ఎక్కువగా లైక్ చేశారంటే యూట్యూబే షేర్ చేస్తది మిగతా వాళ్ళకి అని చెప్పడం కూడా జరిగిందండి. సో, అలాగే ఈరోజు వీడియోలో చాలామందైతే నార్మల్‌గా వచ్చే లైక్స్ కన్నా గూడా డబల్ లైక్స్ అయితే వచ్చాయి ఈ వీడియోకి. లైక్ చేసిన మీ అందరికీ చాలా థాంక్స్. అలా లైక్ చేసినా గూడా యూట్యూబ్ అయితే చాలా మందికైతే షేర్ చేసిందండి. దగ్గర దగ్గర ఒక 6,000 మందికైతే ఈ వీడియోని పంపించింది. ఇట్లా మనం వీడియోస్ చూస్తున్నప్పుడు నా వీడియో కనబడుతూ ఉంటది. కాకపోతే 6,000 మందిలో గూడా ఇప్పటి వరకు చాలా అంటే చాలా తక్కువ మంది చూసారండి. కనీసం 800 దాటింది అంతే అండి. ఇప్పటి వరకు 800 దాటింది అంతే. ఈ పొద్దున్నే పెట్టిన వీడియో. పర్లేదండి. ఇంకా నేను కష్టపడాలేమో. అందుకే వ్యూస్ అనేవి రాలేదనుకుంటున్నాను. ఇంకా కష్టపడితే తప్ప 5,000 వ్యూస్ అనేవి అంత ఈజీగా రావు అనే విషయం అయితే నాకు అర్థమైంది. ఓకే. మీరైతే లైక్స్ ఇచ్చి చాలా సపోర్ట్ అందిస్తున్నారు. మీ అందరికీ మరొకసారి హ్యాట్స్ ఆఫ్. ఇంగా మేము టైటిల్ చూసి రాలేదు. జస్ట్ వీడియో మీ ఛానల్ చూసి అలాగే ఈ వీడియోలో ఏదో ఒకటి ఉంటాది అని చెప్పి వచ్చాము అనుకునే వాళ్ళకి ఒక మాట చెప్తాను చూడండి. నమ్ము. ఎవరేం చెప్పినా, ఏది చేసినా నమ్ము. అది తప్పైనా, ఒప్పైనా, కరెక్ట్ అయినా, రాంగ్ అయినా నమ్ము. ఈ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. ఏ విషయంలోనైనా సరే. ఓకే. ఇది చాలా ఉపయోగపడుతుందండి. ఈ విషయం అయితే బాగా గుర్తుంచుకోండి. ఇంకా ఇప్పుడే ఒక 10, 15 నిమిషాల ముందు మొలకల చెరువుకు సంబంధించి వీడియో పెట్టానండి. స్టాక్ ఏమో తక్కువ వచ్చినట్లుంది. అక్కడ కూడా ఆనంది అగ్రికల్చర్ అన్న లైవ్ అయితే పెట్టలేదు. ఒక చిన్న వీడియో, షార్ట్ వీడియో అయితే పెట్టేశాడు. ఈరోజైతే లైవ్ అయితే నేను చూడలేదండి. ఆనంది అగ్రికల్చర్ అన్న పెట్టిన వీడియో ద్వారానే మీకు సమాచారం అయితే అందివ్వడం జరుగుతుంది. సో, ఈరోజు కూడా అలాగే మీకైతే సమాచారం ఇచ్చానండి. ఓకే. ఆ వీడియో ఎవరైనా చూడాలనుకుంటే చూసేయచ్చండి. ఈ వీడియో అయిపోయిన తర్వాత ఆ వీడియోని కూడా మీరు చూడాలనుకుంటే చూడండి. ఓకే. ఇంకా ఈరోజు మదనపల్లిలో 3 బండ్లైతే బయట కాయ అనేది వచ్చిందండి. బయట రాష్ట్రాల నుంచి 3 బండ్లల్లో కూడా కాయ అనేది ఫుల్‌గానే దిగింది. కాకపోతే వ్యాపారస్తులు అనేవాళ్ళు కేవలం కాయ క్వాలిటీ అలాగే దాని నాణ్యత ఇవన్నీ కూడా చూసి మరీ కాయనైతే తీసుకోవాలని డిసైడ్ అయినట్టున్నారు. చాలా తక్కువ మందే కాయ అయితే తీసుకుంటున్నారండి. బయట నుంచి వచ్చినటువంటి కాయని చాలా తక్కువ మందే. ఎక్కువ మోతాదులో అయితే వచ్చిన బండ్లు వచ్చినట్లయితే ఎవరు తీసుకోవడం లేదు. చాలా తక్కువగానే తీసుకుంటున్నారు. సో, ఇక్కడున్న లోకల్‌గా ఉన్నటువంటి రైతులు అనుకుంటూ ఉంటారు, బయట నుంచి రాష్ట్రాల నుంచి కాయ వచ్చేస్తే ఇక్కడ ధరలు ఏమైనా డౌన్ అయిపోతాయేమో అనే భయంలో ఉంటారు. సో, మీరైతే భయపడాల్సిన పని అయితే లేదండి. ఎందుకంటే బయట నుంచి వచ్చినటువంటి కాయ ఇక్కడ పెద్దగా సేల్ అవ్వట్లేదు. ఓకే. ఏదో పోతోందంటే పోతోంది అంతే సోగా. తీసుకొచ్చిన కాయ అయితే మొత్తం అయితే సేల్ అవ్వటం లేదండి. ఓకే. ఇక్కడున్న రైతులైతే రేట్ల విషయంలో ఎటువంటి ఇబ్బంది పడాల్సిన పని అయితే లేదండి. ఓకే. ఇంకా ఇక్కడ లోకల్‌గా మనకు
ఈ నెలలో గనక రేట్లు స్టార్టింగ్ రోజే 500 అయితే దాటైతే నడిచాయండి రేట్లయితే. ఇవాళ కూడా 500 పైన అయితే నడిచింది. 2 మండీల్లో 500 పైన అయితే పడిందండి. పీవీఎస్ మండీలో రూ. 500 8 బాక్సులు అయితే పడ్డాయి. ఆ వీడియో నేను మిస్ చేశాను. తీశాను అనుకున్నాను కానీ బటన్ ప్రెస్ చేసిండలేదు. వీడియో అందువల్ల ఆ వీడియో అయితే రాలేదు. ఆ తర్వాత టీవీఎస్ మండీలో రూ. 550 అయితే ఒక లాట్ పడిందండి. ఇంకా మిగతా మండీల్లో అన్నీ ఓవరాల్గా చూసుకుంటే దగ్గర యావరేజ్గా చూసుకుంటే రూ. 400 అయితే ఇవాళ యావరేజ్గా అయితే నడిచిందని చెప్పొచ్చండి మదనపల్లిలో. ఓకే, ఇంకా ఈ వీడియోని మీరు ఇంతవరకు చూస్తున్నారు అంటే మీకు ఎక్కడో చోట ఈ వీడియో నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. ఇంకా ఎవరైనా ఈ వీడియోకి లైక్ చేయకుండా ఉంటే లైక్ చేసేసేయండి. కొత్తగా ఎవరైనా వచ్చి మన ఛానల్ కనుక చూస్తుంటే మదనపల్లి మార్కెట్కి సంబంధించి ప్రతి అప్డేట్ అనేది నేను మన ఛానల్లో అందివ్వడం అయితే జరుగుతోందండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కొత్తగా చూసే వాళ్ళకి చెప్తున్నాను, బెల్ బటన్ను ఆన్ చేసి పెట్టుకోండి. ప్రతి వీడియోని కూడా మీరే ముందుగా చూసే అవకాశం అయితే వస్తుందండి బెల్ బటన్ ఆన్ చేసుకోవడం ద్వారా. ఓకే, ఇంకా ఈరోజు నేను పొద్దున్నే 6 గంటలకి 6 గంటల నుంచి 7 గంటల వరకు వీడియో తీసి పొద్దున్నే వీడియో పెట్టానండి. ఈరోజు మొత్తంగా నేను 4 వీడియోలు అయితే పోస్ట్ చేశాను ఈ పాటికి. ఇంకా ఈ వీడియోతో కలిపి ఒక 5 వీడియోలు అవుతాయి. ఒక షార్ట్ వీడియో దీంతో కలిపి మొత్తం 5 వీడియోలు అండి ఈ వీడియోతో కూడా కలిపి. ఇంకా దీని తర్వాత మీకు సాయంత్రం దిగుమతి వీడియో ఉంటుందండి. సో ఈరోజు నేను ఆ దిగుమతి వీడియోలో రోజు సాయంత్రం వీడియోలో ఒక జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ అయితే అడగడం జరుగుతోందండి. చాలామంది ఆన్సర్స్ చేస్తున్నారు, ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ చెప్తున్నానండి. మీ ఇంట్రెస్ట్ నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఇది జనరల్ నాలెడ్జ్ క్వశ్చను మీకే కాదండి, మీ ఇంట్లో ఎవరైనా చదువుకుంటున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా ఇది ఉపయోగపడే అవకాశం ఉందండి. ఒకవేళ వాళ్ళకు తెలియకపోయినా వాళ్ళు తెలుసుకుంటారు. సో జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ అనేవి మనకి ఎగ్జామ్స్లో సోషల్లో అయితే అడుగుతూ ఉంటారు. సో ఇది ఒక జనరల్ నాలెడ్జ్ కోసమే అడగటం జరుగుతోందండి. ఇది పెద్ద ఏదో సమస్యగా అయితే నేనైతే అడగడం లేదు, జస్ట్ జనరల్ నాలెడ్జ్ కోసం. ఓకే అండి, ఈ వీడియో ఎంతవరకు చూసినందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్. ఇంకా లైక్ కొట్టేసేయండి. కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. ఇంకా సాయంత్రం వీడియోలో మనకు మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ అండి.